దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా మనం దేవుని వాక్య ధ్యానంలోకి ముందుకు సాగుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చాలు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా. ఈ చదువుల లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టుమని, ఈ దాసుడు బోధించుచుండగా వాక్య ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మనోనేతలు వెలిగించి అందరిని అభిషేకించి ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపి మా అందరితో మీరు మాట్లాడమని, దర్శించమని, కృప చూపమని, సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, తన్ను నమ్మిన యూదులు, అంటే కొంతమంది యూదులు యేసు ప్రభు నమ్మారు, చాలామంది నమ్మలేదు. ఆ నమ్మిన వారితో యేసు ప్రభు ఈ మాటలు పలుకుతున్నాను. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులు అనే మాట మన జ్ఞాపకం తీసుకుందాం. అంటే యేసు ప్రభుకు నిజముగా శిష్యులు ఉన్నారు, నిజము కాని శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళక ముందు చివరి దినాల్లో, అలాగే పునరుద్ధానం చెందిన తర్వాత ఒక చక్కటి మాట ఆయన చెప్పాడు. ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. చాలు. యేసుప్రభు ఏమన్నాడు? సమస్త జనులకు నాకు మీరు శిష్యులుగా చేయాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అలా మన మూలవాక్యంలో నిజముగా నాకు శిష్యులుగా మీరు ఉండాలంటే నా వాక్యం మీద మీరు నిలిచి ఉండాలని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అనేక ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ ఏంటంటే సమస్త జనులకు మీరు ఏం చేయాలి? నాకు శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలంటే ఈ మందిరాన్ని నింపడం శిష్యులుగా చేయడం కాదు. ఎన్నో సంఘాలలో, ఎన్నో మందిరాల్లో లక్షల మంది, కోట్ల మంది, వేల మంది జనములు ఉన్నారు, కానీ వారు క్రీస్తుకు శిష్యులు కారు. యేసు ప్రభుకు శిష్యులుగా మనం చేయాలి. యేసు ప్రభుకు మన నిజమైన శిష్యులుగా మనందరుగా కావాలి. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, మన పట్ల దేవుని ఒక ప్లాన్. ప్రతి విశ్వాసి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా క్రీస్తుకు శిష్యులుగా మనం మారాలి. దేవుని శిష్యులుగా మనం మారాలి. నిజమైన శిష్యులుగా నువ్వు మారాలి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఒక నిజమైన శిష్యుడు అంటే ఎవరు అని మనము ప్రశ్నించినప్పుడు, ధ్యానించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడక్కడ దేవుడు ఆయన శిష్యుల యొక్క లక్షణాలు ఏమిటో రాయించాడు. ఒక విశ్వాసం మన శిష్యులుగా తయారు చేయాలన్నా, మనం ఒక శిష్యులుగా మారాలన్నా ఎలా మారుతాము? దేని బట్టి మారుతామంటే వాక్యం బట్టి మనం మారుతాం. ఆయన శిష్యులు ఎలాగ ఉండాలో దేవుడు వాక్యం రాయించాడు. వాక్యం లేకపోతే
ఆయన శిష్యులుగా మనం ఎలా మారాలో మనకు తెలియదు. అందుకే దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు ప్రతి సమాధానము, ప్రతి సందేహముకు సమాధానము, ప్రతి సమస్యకు పరిష్కారం అంతా కూడా సమస్తం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. దాన్ని ధ్యానించాలి, పొందుకోవాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే మనమందరం కూడా ఏం కావాలంటే చెప్పండి, మనందరం కూడా క్రీస్తుకు శిష్యులుగా మారడము దేవుని చిత్తం. ఏం మారాల మనం? ఇప్పుడు నేను అందరం కూడా ఏం కావాలంట? ఎవరికి శిష్యులు? యేసయ్యకు శిష్యులుగా మనం మారాలి. హల్లెలూయా. ఎలా? నిజమైన శిష్యులు, మన డూప్లికేట్ కాదు. హల్లెలూయా. అంటే టెంపరీగా శిష్యులు కూడా ఉంటారు, అది కాదు. నిజమైన శిష్యులు అన్నాడు మూలవాక్యంలో. ఏమన్నాడు? నిజముగా నాకు శిష్యులై ఉండి, నిజముగా ఆయన శిష్యులుగా మారాలి. ఆయన శిష్యుల యొక్క లక్షణాలను దేవుడు అక్కడక్కడ బైబిల్ గ్రంథములో రాయించాడు దేవుడు. వాటిని మనం తెలుసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యం ప్రకారం అందరం కూడా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం లూకా సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగాను మారాలంటే ఎలాగో ఉండాలో కొన్ని లక్షణాలు దేవుడు వాక్యంలో రాయించాడు. కొన్ని లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యులుగాను మారాలంటే దీనిలో కొన్ని లక్షణాలు అలాగే రావాలి. నువ్వు ఎలాగో ఉండాలో, ఆయన శిష్యులుగా ఉండాలంటే నువ్వు ఎలాగో ఉండాలో దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. మనం లూకా సువార్తలో మనం చూస్తే 14వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఎవడైనను నా వద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. జాగ్రత్త గమనించండి. యేసుప్రభు అన్నాడు, నీ తల్లిని కానీ తండ్రిని కానీ ఇంకేమన్నాడు, అక్క చెల్లెలను కానీ భార్యను కానీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ, అంటే ఈ లోకంలో ఎన్ని బంధాలు ఉన్నాయో, ఎన్ని రకాల నీకు బంధువులు ఉన్నారో, రక్త సంబంధులు ఉన్నారో, లాస్ట్ నీకు ప్రాణంతో సహా నువ్వు ద్వేషింపకుంటే నువ్వు నా శిష్యుడు కాదు. అంటే క్రీస్తుకు శిష్యుడు కావాలంటే నీ రక్త సంబంధుల కంటే, నీ ప్రాణం కంటే యేసుని ప్రేమిస్తే నువ్వు క్రీస్తుకు శిష్యులుగా మారుతావు. క్రీస్తు యొక్క శిష్యులుగా మారాలంటే ఆ విశ్వాసం ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? రక్త సంబంధుల కంటే, అన్నదమ్ముల కంటే, కుటుంబం కంటే, నీ ప్రాణం కంటే ఎక్కువగా యేసుని ప్రేమించేవాడే యేసు ప్రభు శిష్యుడు. ఈ లక్షణం వల్ల ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో? యేసు ప్రభు ఏమంటే అలాగే జనమును పోగు కాదు, జనాలు రావడం మంచిది, జనాలు పోగు చేయడం మంచిది, కానీ ఆ జనం ఎలా మారాలి? క్రీస్తు శిష్యులాగా మారాలి. అంటే నువ్వు రక్త బంధువుల కంటే, నీ కుటుంబం కంటే, ప్రాణం కంటే ఎక్కువగా యేసును ప్రేమిస్తేనే నువ్వు యేసు ప్రభు శిష్యులుగా నువ్వు ఉండగలుగుతా. అలా ఉండాలి దేవుని చిత్తం. ఏదో మన చర్చికి రావడం పోవడము, ఏదో మనకు ఆర్థికంగా దేవుడు ఆశీర్వదిస్తాడని, మన సమస్యలు తీసేస్తాని, సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, వాటి కొరకు రావడం పోవడం ద్వారా ఒకరు ఏదో రోజు దేని ద్వారా మేలు పొందుతావు, దేవుని విడిచి లోకంలో కలిసిపోతాం. అది కాదు. యేసు ప్రభు శిష్యులుగా నీ మారితే ఆ పరలోకంలో నీకు గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏముంది? అక్కడ సింహాసనం ఉంది, రాజులుగా రాణులుగా ఉన్నతమైన మహిమలు, ఉన్నతమైన స్థానములు యేసయ్య పక్కన కూర్చోవాలంటే నువ్వు క్రీస్తు శిష్యులాగా మారాలి. క్రీస్తు శిష్యులాగా మారాలంటే నీ కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ మొట్టమొదటి లక్షణం ఏమిటంటే నీ రక్త సంబంధుల కంటే, అలాగే నీ బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే, లాస్ట్ నీకు ప్రాణము కంటే ఎక్కువగా యేసును ప్రేమించాలి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన బైబిల్లో మనకు కనబడతారు. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు డైరెక్ట్ చెప్పాడు,
యేసును ఎంత ప్రేమిస్తే అంతను క్షేమంగా ఉంటావు, అంతను ఆత్మీయంగా క్షేమంగా ఉంటావు. ఏదో స్వార్థం కాదు, యేసయ్యకి ఏదో స్వార్థం అందరూ దూరం చేసుకోవాలని కాదు. అలాగే తల్లిదండ్రులను ప్రేమించి ఉన్నాడు యేసయ్య. బైబిల్ వేరే వచనాలు ఉన్నాయి. తల్లిని ప్రేమించు, వాళ్ళ అన్నదమ్మును ప్రేమించు, శత్రువులను ప్రేమించు, అందరిని ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించద్దు. చెప్పండి, యేసయ్య అందరు భార్యను ప్రేమించొద్దన్నాడా? పిల్లల్ని ప్రేమించొద్దన్నా? మరి ఇక్కడ ఎందుకు ద్వేషించమంటాడు అంటే నాకు అర్థం ఏంటంటే, భావం ఏమిటంటే, అందరిని ప్రేమించండి. అన్నదమ్ములను ప్రేమించు, శత్రువులను ప్రేమించు, భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు, పిల్లలను ప్రేమించు, అందరిని ప్రేమించు కంటే, కానీ యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించు. అది యేసయ్య చెప్పే సందేశం. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించు, నువ్వు సాటి కుటుంబానికి సాటి భార్యను, సాటి భర్తను, అలాగే సాటి సోదరుని ప్రేమించకపోతే దేవుడు మెచ్చుకోవడం వల్ల తన సోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు. సోదరుని ప్రేమించు కానీ యేసయ్య కంటే ఎక్కువ కాదు. అది యేసు ప్రభు చెప్పేది. హల్లెలూయా. యేసు కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తే నువ్వు క్రీస్తు దాసుడు కావు, క్రీస్తుకు శిష్యుడు కాదు. క్రీస్తు శిష్యుడుగానే ఉండాలంటే, క్రీస్తు శిష్యులుగా దేవుని అంగీకరించాలంటే అందరిని ప్రేమించద్దు. ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని ప్రేమించు, అందరిని ప్రేమించు, కానీ యేసయ్య కంటే ఎక్కువ మాత్రం ఎవరిని ప్రేమించద్దు. అది యేసయ్య చెప్పేది, ఈ మొదటి లక్షణం. హల్లెలూయా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుప్రభు అంటాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తే, 10వ అధ్యాయము అందరు మన బైబిల్ చూసి ఆ వచనాలు చదవాలి, కళ్ళతో చూడాలి. 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా, చూశారా ఏమడేసా అన్నను ప్రేమించొద్దని కాదు, నేను తల్లిని ప్రేమించొద్దని కాదు, నీ తండ్రిని ప్రేమించొద్దని కాదు, భార్యను ప్రేమించొద్దని కాదు, భర్తను ప్రేమించొద్దని కాదు, పిల్లలను ప్రేమించొద్దని కాదు, అందరిని ప్రేమించు నాకంటే ఎక్కువగా. అది యేసయ్య చెప్పేది. హల్లెలూయా. నీ తల్లిని తండ్రిని అందరూ ద్వేషించమంటే అర్థం ఏంటిది? వాళ్ళు ప్రేమించొద్దని కాదు. చాలాసార్లు యేసయ్యను ప్రేమించమని అన్నాడు, ఇప్పుడు ఎందుకు ద్వేషించమంటున్నంటే వారికంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా వారిని ప్రేమించొద్దు. నాకంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా నీ పిల్లలను ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా అన్నదమ్మును ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా నీ ప్రాణం ప్రేమించొద్దు. వాడే నిజమైన క్రిస్టియన్, వాడే నిజమైన క్రైస్తవుడు, వాడే అలాగే క్రీస్తుకు శిష్యుడుగా ఉంటాడు. ఈ లక్షణం కావాలా? దీనిని కోరుతున్నాడు దేవుడు. ఏ దినమైతే యేసయ్య కంటే ఎవరైనా ఒక ప్రేమిస్తే ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. ఏదో ఒక రోజు, 1 సంవత్సరమా, 10 సంవత్సరం, 20 సంవత్సరాలు వేసే, 60 సంవత్సరమైన ఏ రోజు యేసయ్య విడిచి వెళ్ళిపోతాను. ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు కంపల్సరీ. దేవుని ఆజ్ఞలో కూడా మేలులు ఉన్నాయి. మన క్షేమంగా ఎవరు చెప్పండి? మనకు మేలుంది. ఎందుకంటే నీ ప్రాణం కంటే, బంధువుల కంటే ఎక్కువగా యేసును ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగితే నీకు పడగొట్టే శక్తి ఈ లోకంలో ఎక్కడ లేదు. హల్లెలూయా. సాతాను పడగొట్టలేడు. చాలామంది ఎందుకు విశ్వాసులు పడిపోతారంటే దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించి అక్కడ కొంతమంది పడిపోతారు, సాతాను మింగేస్తాడు. దేవుని కంటే శరీర సుఖాన్ని ప్రేమించిన వారు ఉంటారు, అలాగే చాలామంది పాపంలో పడి దేవునికి దూరమై నశించిపోతారు. దేవుని కంటే కుటుంబాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోయి చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోతారు. దేవుని కంటే కొంతమంది పిల్లల్ని ప్రేమించి ఆత్మీయ జీవితంలో వాళ్ళు పడిపోతుంటారు. కాబట్టి సాతాను ఏ శక్తి కూడా నిన్ను అలాగే పరలోకంలో చేరకుండా పడగొట్టకుండా అలాగే నువ్వు జయించాలంటే నువ్వు క్రీస్తు శిష్యులుగా ఉండాలి. ఆ మొదటి లక్షణం నీకు ఉండాలి. ఏమిటంటే నీ ప్రాణం కంటే, రక్త సంబంధులు అందరి కంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తే ఏ శక్తి నేను పడగొట్టలేదు. హల్లెలూయా. ఏ దినమైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ శరీర సుఖాన్ని కానీ, రక్త సంబంధులు కానీ, ఆనందమును కానీ ఈ లోకానికి ప్రేమిస్తావో ఆ రోజు నువ్వు ఏదో ఒక సాతాను చేతులు దొరికిపోయినట్టే. సాతాను మింగేస్తాడు. కాబట్టి ఈరోజు నేను ఎన్ని సంవత్సరాలు సేవలో ఉన్నానంటే ఇదే కారణం. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. డబ్బును ఆశించకుండా, డబ్బును ప్రేమించకుండా,
ఈ లోకం వైపు చూడకుండా ఎన్ని కష్టాలైనా సరే కానీ దేవుని కంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించొద్దని నేను రక్షణ ప్రాణముల విశ్వాసం ఉన్నప్పుడు ఈ తీర్మానం చేసుకొని ప్రాణమును దేవుని దగ్గర పెట్టి నేను సేవకు అడుగు పెట్టాను నేను. అందుకని నాకు ఎన్ని శ్రమలకు రావచ్చు కానీ నా సేవ ఆగదు. ఎంతమందిని మోసం చేసినా గాయపరిచినా అది గాయపరుస్తూ ఉంటారు గారు, మోసం చేస్తుంటారు కానీ నా సేవ ఆగదు, నేను పడిపోను. హల్లెలూయా. ఎందుకంటే నేను యేసయ్య కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాను. హల్లెలూయా. పాస్టర్ అమ్మ కూడా తెలుసు. హల్లెలూయా. నేను చాలా స్ట్రిక్ట్గా ఆ విషయంలో ఉన్నాను. దేవుని కంటే ఎక్కువ ఎవ్వరూ లెక్క చేయదు. హల్లెలూయా. అందరూ ప్రేమిస్తాం, ఎంత ప్రేమించాలన్న శక్తి మించి అందరూ ప్రేమిస్తాం, ఆదరిస్తాం, ధైర్యపరుస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుని కంటే దేవుని వాక్యం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఈ తీర్మానం మీరు చేయాలి. అప్పుడు మీరు మీ రక్షణను కాపాడుకుంటారు. హల్లెలూయా. నువ్వు పడిపోకుండా ఉంటావు. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా ధనమును ప్రేమించి పడిపోతారు. బిలాము ప్రవక్త అట్లాగే పడిపోయాడు. బిలాము ఎలా పడిపోయాడు చెప్పండి? వాక్యం ఏం చెప్తుంది? ధనమును ఆశించి పడిపోయాడు. బిలాము ప్రవక్త అంటే మామూలు మనిషి కాదు ఆయన. ప్రతిరోజు బిలాం ఇంటిలో అలాగే దేవుడు వచ్చి మాట్లాడేటోళ్ళు. బిలాంతో ముఖాముఖిగా మనుషులతో మాట్లాడినట్టుగా అలాగే బిలాము ఈ దైవజనుతో మాట్లాడేవాడు దేవుడు. అలాగే ఈ బిలాం ప్రవక్తతో మాట్లాడడమే కాదు, బిలాం ప్రవక్త ఒక వరం ఇచ్చాడు. బిలాం ఎవరికి శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరికి దీవిస్తే వాళ్ళు ఆ వరం కూడా దేవుడు ఇచ్చాడు. రాజులకు, అధికారులు, గొప్ప గొప్ప దేశంలో అందరికీ ఆయన పేరు తెలుసు, అంత ఫేమస్ ఆయన. చాలా గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. కానీ డబ్బును ఆశించి అలాగే నరకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే దేవుడు వద్దు అనగా కూడా మాట వినకుండా వెళ్ళి అలాగే ధనం ఆశించి, ఘనతను ఆశించి నరకానికి వెళ్ళిపోయాడు. అంటే ఎంత డేంజరస్ అంటే, దేవుడే మాట్లాడిన వ్యక్తి, దేవుడి చేత ఒక వరం పొందుకున్న వ్యక్తి నరకాన్ని వెళ్ళడం అంటే ఎంత డేంజరస్ అంటే కారణం ఏంది? దేవుని కంటే ఎక్కువగా ధనమును ప్రేమించాడు ఆయన. ఎవరు ప్రేమించాడు? ఓ టైం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది, దేవుడు నువ్వు ధనము వదులుకో అన్నా దేవుడు కావన్నా, ధనం వదులుకో అన్నా దేవుని వాక్యం వదులుకో అన్నా, ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఒకరోజు వస్తుంది. అప్పుడు మన స్వభావం అనేది బయటికి పడుతుంది. దేవుని కంటే ఎక్కువ, వాక్యం కంటే ఎక్కువ ఎప్పుడు ధనమును, డబ్బును ప్రేమిస్తావో నువ్వు పడిపోతావు. ఆత్మీయంగా నువ్వు పడిపోతావు, ఎండిపోతావు. ఈ లోకాన్ని కానీ, లోక వస్తువులు కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు తప్పకుండా నువ్వు పడిపోతావు, బలహీనపడతావు, కునిగిపోతావు, నశించిపోతావు, చెడిపోతావు. అందుకే క్రీస్తు శిష్యులుగా నువ్వు ఉండాలంటే ఈ మొట్టమొదటి లక్ష్యం ఏమని చెప్పండి? అందరినీ ప్రేమించాలి. కానీ యేసయ్య కంటే ఏ బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ లాస్ట్ నీకు ప్రాణం అన్నాడు. ఏమన్నాడు సార్? ప్రాణమును, అవసరమైన ప్రాణమును వదులుకోవాలి, కానీ క్రీస్తుని మాత్రం వదులుకోవద్దు. హల్లెలూయా. చచ్చిపోవాలి, చచ్చిపోతే దేవుని దగ్గర పోతావు కళ్ళు తెరిస్తే. కానీ యేసు ప్రభు వదిలి చచ్చిపోయినామనుకో, యేసు ప్రభు విడిచి వెళ్ళిపోయినామనుకో, నీ కళ్ళు అగ్నిగుండంలోకి తెరుస్తావు. నువ్వు చనిపోయిన తర్వాత దేవుని మహిమలోకంలో, పరలోకంలోను వెళ్ళాలంటే అలాగే నీవు ప్రాణము కంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డలారా, రెండవ లక్షణం చూడండి. రెండవ లక్షణము లూకా సువార్త 2వ లక్షణము, యేసు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన 2వ లక్షణము. పద్నాలుగో అధ్యాయం లూకా సువార్త 27వ వచనం చదవండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని వెంబడింపని ఎడలా నా శిష్యుడు కానేరడు అన్నాడు. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు?
చదవండి, మరోసారి చదవండి. ఎవడైనను సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కాదు. అంటే ఆయన శిష్యుడు కానీ ఉండాలంటే ఏం చేయాలి? తన సిలువను మోసుకొని ఆయన వెంబడించాలి. హల్లెలూయా. మనందరూ ఎవరు వెంబడిస్తున్నాము? క్రీస్తుని వెంబడిస్తున్నాం. క్రీస్తుని వెంబడించేటప్పుడు ఆయన మన సిలువను మనం మోసుకొని వెంబడించాలి. అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభువుని మార్గాన్ని నడవాలంటే, క్రీస్తు మారు నడవాలంటే ఆయన సిలువను మోయాలి. సిలువ అనగా అందులో నిందలు ఉన్నాయి, అవమానం ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ మోసుకుంటూ నువ్వు క్రీస్తుని వెంబడించాలి. చాలామంది క్రీస్తు కూడా కొంచెం నిందలు, అవమానము, బాధలు ఏదైనా కలిగితే చాలామంది చర్చికి మానేస్తారు, ప్రార్థన జీవితం మానేస్తారు, దేవుని గుడికి వెళ్ళిపోతారు, దేవునికి దూషిస్తారు. దేవుని నమ్ముకున్నా నాకు ఈ కష్టాలు ఏంటిది, దేవుని నమ్ముకున్నా ఈ బాధలు ఏంటిది, దేవుని నమ్ముకున్నా ఈ నిందలేంటిది అని సనుక్కొని గొనుక్కొని, ఒకవేళ నీవు ఆ శ్రమలు వచ్చిందని ఒకవేళ క్రీస్తును వెంబడించిన మానేస్తే నువ్వు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. అందుకే యేసు ప్రభు చెబుతున్నాడు, నా శిష్యుడిగాని ఉండాలంటే నన్ను వెంబడిస్తున్న నీవు నీ సిలువనెత్తుకొని నీవు వెంబడించాలి. ఎలా వెంబడించాలని చెప్పండి? సిలువలో ఏముంది? గాయాలు ఉంటాయి. ఏముంటుంది? దేవుని నమ్మగానే గాయపరిచే మనుషులు ఉంటారు, నిందించే మనుషులు ఉంటారు, అవమానపరిచే మనుషులు ఉంటారు. నీకు శ్రమలు వస్తాయి, అనారోగ్యం వస్తాయి, నిందలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ భరిస్తూనే మోస్తూనే నువ్వు క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తును ప్రకటించాలా, క్రీస్తును స్తుతించాలా, క్రీస్తుకు ప్రార్థించాలి. నా వెనుకల్లో ఏ నింద ఉండదు, ఏ అవమానం ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఎవరನ್ನು గాయపరచొద్దు, ఎవరిని బాధ పెట్టదంటే నువ్వు క్రీస్తు శిష్యురాలు కాదు, క్రీస్తు శిష్యుడు కాదు. దేవునికి నువ్వు పనికిరావు. దేవుని శక్తిని మీద పనిచేయదు. ఒకరిని మానసికంగా నువ్వు తీర్మానం చేయాలి. ఏం తీర్మానం అంటే, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. ఆ వెంబడించేటప్పుడు నాకు ఎన్ని గాయాలైనా, నిందలైనా, అవమానమైన, శ్రమలైనా అన్ని నేను హృదయంలో భరిస్తూనే నేను క్రీస్తుని వెంబడిస్తాను, క్రీస్తుకు లోబడతా, క్రీస్తు ప్రకటిస్తా, క్రీస్తుకు నేను ప్రార్థిస్తా అనుకున్న వాడే క్రీస్తు శిష్యుడు. హల్లెలూయా. ఈ లక్షణం లేకపోతే క్రీస్తు శిష్యుడు కాదు. దేవుని మార్గము ఇరుకు మార్గం అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? క్రీస్తు మార్గం అంటే ఏంటిది? ఇరుకు మార్గం. అన్ని సుఖం ఉంటుందా? అందరు నేర్చుకుంటారా? అంత సంతోషం ఉంటుందా? అంత క్షేమం ఉంటుందా? కాదు. నీ శ్రమలు అనుభవిస్తూనే, అవమానం అనుభవిస్తూనే, నిందలు అనుభవిస్తూనే నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి, దేవుని పనిలో పాలుభాగస్వాలుగా ఉండాలి, దేవుని పరిచయలను సహకరించాలి. అంత మంచిగా ఉన్నప్పుడు సహకరించిన విశ్వాసం కాదు అది. మన కష్టం మనకుంటే, మన శ్రమ మనకుంటే. మీరు అపోస్తలుల కార్యం చూడండి, సిలువను మోస్తూ క్రీస్తును ప్రకటించిన ఆదిమ సంఘం. ఈనాటి క్రైస్తవులు లేరు. ఏడుచుకుంటే ఇట్లా కూర్చోవడం కాదు. నువ్వు శక్తిమంతులు కావాలి, పవర్ఫుల్ వ్యక్తులు కావాలా. మామ మనిషిలాగా ఉండొద్దు నువ్వు. అందుకని చాలాసార్లు మన సంఘము నామకార్థ క్రైస్తవులాగా ఉండరాదు. మన నిజమైన క్రైస్తవులాగా ఉండాలి, నిజమైన శిష్యులాగా మనం ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. శ్రమ రాగానే కృంగిపోతే ఏం పనికి రాకుండా అయిపోతాం. శ్రమలన్నీ మోస్తుని, నిందలు మోస్తుంది, అవమానము మోస్తుని. అలాగే క్రీస్తు సంఘము ఏం చేసింది చూడండి. సిలువను మోస్తూ వెంబడించడం అంటే ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ, సంఘానికి ఏం కలిగిందంట? గొప్ప హింస. అంటే ఆడలు, చిన్నపిల్లలు, స్త్రీలు చూడకుండా
క్రీస్తు నమ్మినందుకు ఒక్కొక్కరు జైల్లో వేస్తున్నారు, కొరడు దెబ్బలు కొడుతున్నారు. భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. గొప్ప హింస కలిగింది సంఘానికి. క్రీస్తు నమ్మినందుకు ప్రకటించి అందరు కొడుతుంటే, జైల్లో వేస్తుంటే, చెరసలు వేస్తుంటే, పరుస్తుంటే అక్కడ చాలామంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారంట. అపోస్తలులు మాత్రమే ఉన్నారంట. చూడండి, ఈ సౌలు 3వ వచనం చూడండి. సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి, చెరసాల అంటే జైల్లో, ఆడలు మోగలందరూ పట్టుకొని ఎక్కడ చేస్తున్నాడు ఆయన? ఈడ్చుకొని గుంజుకుంటూ పోయి అవమానపరుస్తూ జైలులో వేస్తుంటాడు. ఎంత బాధ, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అంత భయంకరమైన శ్రమలు ఉన్నప్పుడు కూడా క్రీస్తు సంఘం ఏం చేస్తుందంట? 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వా, చూశారా? మరి సదాశివులు అందరూ దేవుని నమ్మినందుకు అందరూ కొట్టి అనేకులు జైలు వేస్తున్నారు, చంపేస్తున్నారు, స్తంభాలు గట్టి కొడుతున్నారు దేవుని నమ్మినందుకు. అని ఇలాంటి పరిస్థితికి ఎదురైతే మనం ఏం చేస్తాం? మనం భయపడి ఏడుచుకుంటే ఇంట్లో కూర్చుంటాం. కానీ ఆనాటి క్రీస్తు సంఘము ఇంత గొప్ప హింస కలిగిన ప్రాణపాయం ఉన్నా కూడా ఆ శిలువను మోస్తూ పక్క ఊర్లో పోయి సువార్త ప్రకటిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మంట మనలో ఉండాలి. హల్లెలూయా. ఏమంటా అండి? ఇక్కడేమో శ్రమలు శిలువను మోస్తూనే క్రీస్తును ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఇక శ్రమలన్నీ ఉన్నాయి. నువ్వు బాగా సుఖంగా ఉన్నప్పుడు క్రీస్తును ప్రకటించడం కాదు. ఏ సమస్య లేనప్పుడు నువ్వు ప్రార్థిస్తా, ఏ సమస్య లేనప్పుడు చర్చికి వస్తా, ఏ సమస్య లేనప్పుడు దేవుని పని చేస్తాను కాదు. నీ కష్టానికి అట్లా ఉంటాయి. సెలవును మోస్తూనే అంటే నీ కష్టాలు, శ్రమలు, అన్ని సమస్యలు, నీ ఆర్థిక సమస్య అన్ని మోస్తూనే నువ్వు దేవుని పనిలో పాలు భాగస్వాములుగా ఉండాలి. ఆ శ్రమలు మోస్తూనే నువ్వు ప్రార్థన చేయాలి. శ్రమలు మోస్తూనే దేవుని మందిరానికి నమ్మకంగా రావాలి. ఆ శ్రమలన్నీ మోస్తూనే అలాగే దేవుని పనిలో పాలు భాగస్వాములు కావాలి. ఇలాగ ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. చిన్న చిన్న కష్టం రాగానే, శ్రమలు రాగానే నేను దేవుని మాట విని ఆజ్ఞలు లోబడను, ప్రార్థన చేయను, చర్చికి రాను, ఇలాంటి వాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. నీ కొరకు దేవుడిని శ్రమలు అనుభవించి నీ చేసిన పాపం కొరకు ప్రభు గాయాలు, కొరడ దెబ్బలు తిని నీకు రక్షణ ఇస్తే దేవుని కొరకు నీ గాయం భరించవా? నిందలు భరించవా? అవమానం భరించవా? శ్రమలు భరించలేవా? మరి ప్రభు ఒకవేళ మీకోసం నేనెందుకు శ్రమ అనుభవించాలని ప్రభు అనుకుంటే ఈరోజు మనం రక్షణ పొందుతామా? ఈరోజు మనం పరిశుద్ధులుగా మార్చబడతామా? మన జీవితానికి ఒక విలువ వచ్చిందంటే, ఒక వాల్యూ వచ్చిందంటే, ఈరోజు నీతిగా ఉన్నామంటే కారణం మన ప్రభు ఒక శ్రమలే కదా. అలాగే క్రీస్తు మన కొరకు ఎలా శ్రమ పడ్డాడో నువ్వు పొందిన రక్షణ కొరకు కూడా నువ్వు శ్రమ అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. శ్రమలు మోస్తూనే, నిందలు మోస్తూనే, అవమానం మోస్తూనే నువ్వు క్రీస్తును వెంబడించాడు నిజమైన క్రైస్తవుడు. వాడు క్రీస్తు శిష్యుడు. హల్లెలూయా. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకం ఆశ్చర్యపోవాలా? మీ గ్రామంలో, మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆశ్చర్యపోవాలి. ఏంటిది, వీడికి ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, రోగం వచ్చినా దేవుడు వెంబడిస్తూనే ఉన్నాడు, దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడని యేసు చూపిన ప్రేమను బట్టి ఆశ్చర్యపోవాలి. ఆ సాక్ష్యం ఉండాలి. అలాంటి సాక్ష్యం కలిగిన జీవితానికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేగాని వాడేమరా ఒకరు చర్చికి పోయి మానేసిండు, కానీ కష్టం వచ్చిందంట మన దేవుని తిడుతున్నాడు. అలాంటి బతుకు ఉంటే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవ లక్షణం ఏమిటంటే సిలువను మోస్తూ క్రీస్తుని వెంబడించేటోడు క్రీస్తు శిష్యుడంట. హల్లెలూయా. అంటే నీ వెనకాల ఎన్నో సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, అనారోగ్యం అన్నీ ఉంటాయి. వాటిని మోస్తూనే దేవుని ప్రకటించాలి, వాటిని మోస్తూనే దేవునికి ప్రార్థించాలి, వాటిని మోస్తూనే దేవుని మందిరానికి రావాలి. ఆ శ్రమలన్నిటిని మోస్తూనే దేవుని సహకరించాలి, దేవుని పనిలో సహకారంగా ఉండాలి, పరిచర్యలో పాలుభాగస్వాలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఈ రెండవ లక్షణం ఇది. అలాగే క్రీస్తు శిష్యుడు అంటే ఒకసారి మీరు మూలవాక్యం చూడండి. క్రీస్తు శిష్యుడు అనగా మూలవాక్యం మనము యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయం మనం మూలవాక్యం చదువుకున్నాం కదా. చదవండి. మీరు వాక్యమందు 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మూలవాక్యం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎవరు చెప్పండి? దేవుని వాక్యమందు నిలిచిన వారే యేసు ప్రభు శిష్యులు. హల్లెలూయా. శిష్యులు అంటే ఇంకో మాటలో చెప్పారంటే క్రైస్తవుడు అన్నమాట, నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఏం చెప్పండి? క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఎక్కడుంది? అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి మీరు చూద్దాం. మనం ఈ మామూలు భాషలో చెప్పాలంటే శిష్యులు అంటే క్రైస్తవుడే. ఒక మాట అపోస్తలుల కార్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చూద్దాం. అది 11వ వచనం, 11వ అధ్యాయము అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు ఏమనబడిరంటే, ఏమనబడిరి? అంటే శిష్యులు హిజుకోల్టు గట్టి చెప్పాలి. క్రీస్తు శిష్యుడు అంటే క్రైస్తవుడు. హల్లెలూయా. ఆ లోకం ఏమనుకుంటుంది? చాలామంది ఏమో చర్చికి పోయేటోడు క్రైస్తవుడు కాదు. చెప్పండి. శిష్యులు అంటే క్రైస్తవుడు, క్రైస్తవుడు అంటే శిష్యుడు. చర్చి పోయేటోడు అలాగే క్రైస్తవుడు కాదు. లోకం దృష్టికి, మనుషుల దృష్టికి చర్చికి పోయేటోడు ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవులకు లెక్కలు వేసుకుంటారు. కానీ దేవుడు మాత్రం లెక్కలు వేసుకోడు. దేవుడు మాత్రం లెక్కలు వేసుకోడు. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా దేవుని అంగీకరించాడంటే, నువ్వు క్రీస్తు సంబంధిగా, క్రీస్తు శిష్యునిగా దేవుని అంగీకరించాలంటే ఈ లక్షణం నీలో ఉండాలి. ఈ లక్షణం మీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. మనుషులు ఎవరో అనుకుంటారు క్రైస్తవుని, నువ్వు అనుకుంటావు నేను క్రైస్తవునండి, కానీ దేవుడు మాత్రం అనుకోడు. ఈ లక్షణాలలో ఉంటేనే నువ్వు క్రీస్తుకు అలాగే శిష్యుడుగా ఉంటావు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ క్రీస్తు యొక్క శిష్యునిగా లక్షణాలు, మూడో లక్షణం ఏమిటంటే, లేదా క్రైస్తవునికి ఉండాల్సిన ముఖ్యమైన మూడో లక్షణం ఏమిటంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు. ఏమన్నాడు? అంటే దేవుని వాక్యమందు నువ్వు నిలిచి ఉంటేనే నువ్వు క్రైస్తవుడు, క్రీస్తుకు శిష్యుడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని వాక్యమందు నిలవకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, శిష్యుడును కాదు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ చెబుతున్నావు, క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే, వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటిది? చెప్పాలి. ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఇక మన ఊరు భాషలో మార్చేద్దాం. ఇప్పుడు వాక్యము నిలిచి ఉండుట అనగా వాక్యంలో నిలబడడం అని అర్థం. దానికి మన ఊరు భాషలో వాక్యంలో నిలబడాలి అంటే అర్థం ఏంటిది?
ఇంకేమన్నా వివరించి మనం ఫస్ట్ చెప్పాలంటే వాక్యం ప్రకారము జీవించాలి. ఏం చెప్పాలి? వాక్యం వినాలి, వాక్యాన్ని అనుసరించాలి, పాటిస్తేనే నువ్వు వాక్యం ముందు నిలిచి ఉన్నట్టు. హల్లెలూయా. అంటే నా వాక్యం ముందు నిలిచి ఉండిన వాడే నాకు శిష్యుడు అన్నాడు. హల్లెలూయా. నిజమైన శిష్యుడుగా ఉండాలంటే దేవుని వాక్యం ముందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ముందు నిలిచి ఉండడం అంటే దేవుని వాక్యాన్ని వినాలి, విన్న వాక్యం ప్రకారం నువ్వు నడవాలి. హల్లెలూయా. దానికి ఏమంటారంటే వాక్యం మందు నిలిచి ఉండుట. హల్లెలూయా. వాక్యం మందు నిలబడుట. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కానీ దేవుని వాక్యం పాటించలేదు అని నువ్వు క్రీస్తు శిష్యుడా? నువ్వు క్రైస్తవుడువా? దేవుని బిడ్డలు నువ్వు కాదు. ఒక వాక్యం నేర్చుకున్నామంటే దానికి ఏం చేయాలి? పాటించాలి. ఎంత నేర్చుకుంటున్నావు అంతా వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని అనుసరించాలి. కొంతమంది ఎలా ఉండాలంటే దైవశాది వద్దయా మంచిది కాదని చెప్పినా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. కొంతమంది అలా మాట్లాడరాదు, అలా ప్రవర్తించరాదని సేవకుడు చెప్పిన అనుకో, కొంతమంది వినరు. మనం నచ్చినట్టు మనం ప్రవర్తించడం కాదు, దేవుని వాక్యం చెప్పినట్టు నడవాలి మనం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడు మనకు చెప్పండి? చూసి చెప్పడానికా? మీరు చూడండి, శాస్త్రులు పరిశుద్ధులు ఒక మంచి లక్షణం ఒకటి ఉన్నది. శాస్త్రులు పరిశుద్ధుల గురించి బైబిల్ రాబోయింది. ఈ శాస్త్రులు పరిశుద్ధులు యేసుప్రభు ఏం చెప్పాడనంటే వేషధారులని పిలిచాడు. ఏం పిలిచాడు? ఏం చెప్పండి? శాస్త్రులకు పరిశుద్ధులకు ఏమని పిలిచాడు యేసయ్య? వేషధారులు. ఒకసారి మీరు చూడండి, వేషధారులు అంటే అర్థం ఏంటిది? వేషధారి అంటే ఎవరికంటారు? యేసు ప్రభు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశుద్ధులారా అన్నాడు. 23వ వచనం కూడా చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశుద్ధులారా అన్నాడు. చూడండి, వీళ్ళు ఏమంటే వీళ్ళు వేషధారులని యేసు ప్రభు స్పష్టంగా వారికి చెబుతున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? శాస్త్రులతోనూ పరిశుద్ధులతోనూ మీరు వేషధారులు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ వేషధారుల గురించి ఒక మాట చెప్తాడు. 33వ వచనం చూడండి. ఈ వేషధారుల గురించి యేసు ప్రభు 33వ వచనం చూడండి, సర్పములారా అన్నాడు. మళ్ళా ఏమన్నాడు చూడండి. ఇప్పుడు ఈ వేషధారులకు ఇంకో పేరేం పెట్టాడు? ఈ అధ్యాయం అంతా అదే వాళ్ళ గురించే. ఈ శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా పరిశుద్ధులారా. ఇప్పుడు ఏమన్నాడు? సర్పములారా. ఏమన్నాడండి? అంటే సాతానులారా అంటుడు యేసయ్య ఇండైరెక్ట్గా. ఏమంటున్నాడా? సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానం అంటే ఏది? సర్పం అంటే ఎవరు? పాపమా? హల్లెలూయా. సర్పం అనే మాట ఈ సైతాన్తో పోల్చాడు దేవుడు. ఎందుకు చెప్పండి? మీరు ప్రకటన గ్రంథం చదివినంత ప్రకారం అక్కడ సర్పం గురించి చెప్తాడు. హల్లెలూయా. సర్పము ఆది ఘట సర్పం అంటాడు. ఏమంటాడు? సర్పం అంటే సైతాన్ అన్నమాట. ఎవరు చెప్పండి? సర్పములారా అంటే మీరు సాతానులారా అంటాడు యేసయ్య డైరెక్ట్. ఏమంటున్నాడు? సాతాను పిల్లలారా. సర్ప సంతానం అంటే సాతాను పిల్లలారా. ఈ వేషధారులకు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? సర్పములారా అంటే సైతాన్లారా, సైతాన్ పిల్లలారా. ఏమన్నాడు? నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందరు అన్నాడు. ఏమన్నాడు? నరకని ఎలా తప్పించుకుంటారు మీరు? వేషధారులకు పరలోక రాజ్యం లేదు. ఏం లేదు? ఈ జాగ్రత్త వినండి, ముగిస్తున్నాను. వేషధారులకు ఏం లేదు?
నువ్వు వేషధారిగా ఉంటే నీకు పరలోక రాజ్యము లేనే లేదు. అది యేసు ప్రభు చెప్పడం మాత్రమే కాదు, యేసు ప్రభు శిష్యులు కూడా చెప్పారు. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా తన పత్రికలలో కూడా చాలాసార్లు వేషధారులు పరలోక రాజ్యానికి వారసులు గారు అని చాలాసార్లు వాళ్ళు బోధించారు. ఒకసారి మనము చూస్తే మన పత్రికలలో మనం చూసిన అనేక సార్లు వేషధారణ అనేది మనలో ఉండరాదని దేవుని వాక్యము చాలా స్పష్టంగా అలాగే మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వేషధారణ అనేది చాలా పాపం, అది సాతాను లక్షణం. అది ఎవరి లక్షణం అని చెప్పండి, ఎవరి లక్షణము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక నుంచి ఒక మాట మనం చూద్దాం. పదిహేడవ వచనం, 3వ అధ్యాయం 17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, చూడండి ఎక్కడి నుంచి వచ్చింది అది? పైనుండి అంటే దేవుని నుంచి వచ్చిన జ్ఞానం. హల్లెలూయా. అలాగే 15వ వచనం మొదటి వచనం, 15వ వచనం మొదటి వచనం, మొదటి భాగం, 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. చూడండి, 2 జ్ఞానం ఉంది. ఎన్ని రకాల జ్ఞానము? ఒకటేమో భూమి మీద నుంచి వచ్చిన జ్ఞానం, రెండోది ఏ జ్ఞానం అంట? పైనుండి అంటే దేవుని వద్ద నుంచి వచ్చిన జ్ఞానం. దేవుడు ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో అలాగే భూ సంబంధమైనది అనగా ప్రకృతి సంబంధమైనది, అలాగే దయ్యముల జ్ఞానం వంటిది అన్నాడు. ఏమన్నాడు? దయల జ్ఞానం ఎక్కడ? భూమి మీదనే వస్తుంది. దయలు ఎక్కడున్నాయి? దయలు ఎక్కడున్నాయి? భూమి మీదనే పరలోకంలో? భూమి మీదనే ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దయలు ఎక్కడున్నాయి? కాబట్టి దయలని భూమి మీద ఉంటాయి. కాబట్టి దయలు ఇచ్చే జ్ఞానము, ఒక మనిషికి దయ్యలు ఇచ్చిన జ్ఞానం ఉంటే ఎలా ఉంటాడో, ఒక మనిషికి దేవుని జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళ ఒక గుణాలను బట్టి తెలిసిపోతారంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దయ్యాల జ్ఞానం నీకు ఉంటే, దయ్యం మీద పనిచేసి నీకు జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుందని 16వ వచనం. ఎలాగనగా మత్సరము, ఏం చెప్పండి? మత్సరం అంటే వేరే వాళ్ళు బాగుపడినా డెవలప్ అయినా ఓ వస్తువు కొన్నా మంచిగా అయినా వాళ్ళు ఓర్చుకోరు, నిద్ర రాదు. పక్కలు ఎవరైనా కొన్నా, బట్టలు కొన్నా, వస్తువు కొన్నా, కారు కొన్నా, పక్కన మనకు నిద్ర రాదు. హల్లెలూయా. దానికి ఏమన్నాడంటే మత్సరం అంటే చెడ్డ కళ్ళు అని అర్థం. నాకు అర్థం ఏమైంది చెప్పండి? చెడు దృష్టి లేదా చెడ్డ కళ్ళకు ఇంకో పేరు మత్సరం. హల్లెలూయా. ఈ మత్సరం అనే పాపం అనేది దయ్యములు జ్ఞానం ఉంటే పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ మీలో ఉంటే మీరు మారు మనసు పొందండి యేసయ్య దగ్గర. హల్లెలూయా. ఇంకోటి ఏమన్నారు? వివాదం. ఎప్పుడు కూడా మనిషితో ఎవరితో సమాధానం ఉండరాళ్ళు. హల్లెలూయా. ఎవరితో సమాధానము? ఏదో ఒకటి గొడవలో, కలహాలో, ఏదో మాటల్లో, ఏదో ఒకటి వాళ్ళకు మధ్యలో ఏముంటుంది? గొడవలు ఉంటుంది, వివాదం అన్నమాట. వాళ్ళకి సమాధానం ఉండడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఒక మాటలు చెప్పాలంటే అక్కడ చూడండి, ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే, వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ అల్లరి కానీ, గొడవలు కానీ, కిరికిరి కానీ, లొల్లి కానీ, వివాదాలు కానీ, వాంతో వీంతో ఏదో మనము వివాదాలు చేసుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే దయ్యముల జ్ఞానం. ఏం జ్ఞానం ఇది? ప్రతి నీచమైన కార్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దయ్యములు పనిచేస్తున్నాయి. అది దయ్యముల జ్ఞానం. అది హల్లెలూయా. ఒకవేళ దేవుడి జ్ఞానం వీళ్ళు పనిచేసి ఎలా ఉంటామంట? 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత దేవుని జ్ఞానం అంటే ఆ వ్యక్తి, ఆ మనిషి, ఆ విశ్వాసం ఏమనుకుంటాడంటే నేను పవిత్రంగా ఉండాలని అనుకుంటాడంట.
దేవుడు ఇచ్చే జ్ఞానం నీకు ఉంటే, నీకు దేవుని జ్ఞానం ఉంటే మొట్టమొదటి నేను ఏం చేసుకుంటా, అది పవిత్రమైనది. ఏం చెప్పండి, గట్టిగా చెప్పాలా? దేవుని జ్ఞానం నీకు ఉంటే ఎలా ఉంటాను? ఫస్ట్ ఏముంటే చెప్పండి, నేను పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాడు. పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాడు దేవుని జ్ఞానం కలిగినాడు. ఇంకోటి ఏమన్నాడు తర్వాత? సమాధానమైనది. ఏం చెప్పండి? సమాధానం అంటే ఎవరితో కలహాలు కానీ గొడవలు కానీ వాళ్ళకి నచ్చదు. దేవుని జ్ఞానం కలిగిన వారికి కలహాలు, గొడవలు, వివాదాలు అంటే వారు నచ్చదు, ఇష్టం ఉండదు. వాళ్ళందరితో సమాధానం ఉండాలని కోరుకుంటారు. హల్లెలూయా. మూడోది ఏంటంటే మృదువైనది. ఏం చెప్పండి? అంటే అర్థం ఏంటిది? ఎవరికి మన అనవసరంగా టప 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 గాయపరచదు అది. ఏం చెప్పండి? ఇతరులను గాయపరచడము, అవమానపరచడం, కించపరిచే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. ఎవరికి ఉండదు? దేవుని జ్ఞానం కలిగిన వారికి. హల్లెలూయా. ఇంకేమన్నాడు? సులువుగా దేవుని చెప్పగానే, దైవసేవకుడు చెప్పగానే సులువుగా ఈజీగా లోబడేది దేవుని జ్ఞానం. హల్లెలూయా. దేవుని జ్ఞానం అంటే వెంటనే లోబడతాం దేవునికి, వెంటనే దేవుని వాక్యం లోబడతాం, దైవసేవకు లోబడతాం. దేవుని జ్ఞానం కలిగిన వారు లోబడతారంట. ఇంకేమన్నాడు? కనికరముతో మంచి ఫలముతో నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. దేవుని జ్ఞానంలో ఏమున్నది? పక్షపాతం అనేది, వేషధారణ అనేది ఉండదు, లేనిది. అంటే వేషధారణ దేనిలో ఉంటుంది? పక్షపాతం ఎవరిలో ఉంటుంది? దయ్యముల జ్ఞానంలో ఉంటుంది. వేషధారణ దయ్యములిచ్చు జ్ఞానము. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు చెబుతున్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిశుద్ధులారా, అంటే వాళ్ళకు దేవుని జ్ఞానం లేదు, దయ్యముల జ్ఞానం ఉంది కనుక సర్పములారా, సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు యేసయ్య. దేవుని జ్ఞానము చేత నడుస్తున్న క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ వాడు దేవుని జ్ఞానం చేత నడుచుకుంటున్న క్రైస్తవులు వేల మంది సంఘాలలో ఉన్నారు. వారి ద్వారా దేవుని నామం అవమానం అవుతుంది. ఏమవుతుంది? వారు నటిస్తున్నారు వేషధారులు. ఒక మృదమైన మాటలు లేవు, సమాధానం లేదు, పవిత్రత లేదు, యథార్థత లేని ఈ క్రైస్తవుల ద్వారా దేవునామం దూషించబడుతుంది, దేవునామం అవమానపరచబడుతుంది. కాబట్టి దేవుని జ్ఞానము కలిగి ఉంటే నేను సమాధానము, పవిత్రత, మృదువుగా మాట్లాడతావు, మంచి ఫలాలను ఫలిస్తావు. కానీ దయ్యముల జ్ఞానం ఉంటే నీకు వేషధార, నటన జీవితం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పైకి మాత్రం వస్తావు తప్ప వెనుకలు చూస్తే అంత చీకటి. ఏం చెప్పండి? ఇంకా ఏమున్నది? చీకటి. అందుకే ఈ శాస్త్రులు, పరిశుద్ధులు వేషధారాలు ఎందుకుంటాడో తెలుసా? ఒకసారి మీరు చూడండి మత్తయి సువార్త. ఈ వేషధారులకు పరలోక రాజ్యం ఉందా? ఉన్నా చెప్పండి? లేదు. వేషధారులు ఒక లక్షణం ఏంటిది మరి? చెప్తున్నాడు చూడండి అక్కడ. ఈ శాస్త్రులు, పరిశుద్ధులు ఏం చేస్తారు? వేషధారులు అంటే 23వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2:3. శాస్త్రులను, పరిశుద్ధులు మోసే పీఠ మీద కూర్చుండేవారు గనుక వారి మీద చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. యేసుప్రభు శిష్యులతో చెప్తున్నాడు, శాస్త్రులు, పరిశుద్ధులు మోసే పీఠ మీద కూర్చొని వాళ్ళు మంచి విషయాలు చెప్తారయ్యా, వాళ్ళు చెప్పింది మాత్రం మీరు వినండి అన్నాడు. చూడండి. అయినను వారి క్రియల చొప్పున చేయకండి. వాళ్ళు చెప్పిన బోధ మాత్రం వినండి. ఎందుకంటే వాళ్ళు మంచి బోధన చేస్తారు. మోసే ధర్మశాస్త్రము ఏముంది అదే బోధిస్తారు అందరము ఒకటే, కానీ అది మీరు అనుసరించారు, బోధ పాటించండి. ఎందుకంటే వారు బైబిల్ ఉన్నది చెప్తారు, మంచి మాటలు చెప్తారు, కానీ వాళ్ళ క్రియలు మాత్రం మీరు చేయకుండా అన్నాడు. ఏమన్నాడు అంటే వాళ్ళు చెప్పే మాత్రం అంతా మంచిదే, చేసేదంతా చెడ్డది మాట. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, వారు చెప్పుదురే కానీ చేయరు. అది వేషధారులు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తాము? యేసయ్య గురించి బాగా గొప్పగా చెప్తాం, కానీ మనమే యేసయ్యని ప్రేమించాం. పక్కన ప్రార్థన చేయమని చెప్తాం, కానీ మనమే ప్రార్థన చేయం. పక్కన దేవునికి కనుగోలేయాలి, దేవునికి ఇవ్వాలి, దేవుడు ఆశీర్వదిస్తాం అని అంటాం, కానీ మనమే దేవునికి ఇయ్యం.
వీళ్ళలో గొప్ప గొప్ప మంచి మంచి మాటలు చెప్తాం కానీ అని మనం పాటించాం అని వాళ్ళు చెప్పుతలేదు కానీ వాళ్ళు చేయరు. అంటే మంచి మాటలు అన్నీ మంచిగా చెప్తారు కానీ ఆ మంచిది ఏదో వాళ్ళు చేయరు. వాళ్ళు ఏమంటారు? వేషధారులు. ఏం చెప్పండి? వేషధారు. ఆ వేషధారులకు పరలోక రాజ్యం అనేది లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇట్లాగే జీవిస్తున్నారు, మోసపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము నడుస్తూ ఎవరు కనబడకుండా మేము జ్ఞానులుగా ఉన్నాం, తెలిమంతులుగా ఉన్నామని ఎవరు కనబడకుండా గొప్పగా వాళ్ళు హెచ్చింపబడుతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా వేషధారులకు పరలోక రాజ్యం లేదని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా. మనం యథార్థంగా ఉండాలి. ఏం చెప్పండి? యథార్థంగా ఉండాలి. లోపల ఏదో మాట్లాడుతాం బయట అది ఉండాలి కానీ బయట మంచిగా చెప్పి లోపల చెడ్డగా ఉండద్దు.